హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. నేను కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేశాను. ముందు లైట్ తీసుకున్నాను కదండి, ఇప్పుడు మాత్రం గట్టిగా చదవాలనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ ఇందులో ఏది ఇంపార్టెంటో చూద్దాం. అసలు ఎగ్జామ్ ఎంతకి, ఎన్ని మార్క్స్కి, టైం ఎంత, దాంట్లో నెగిటివ్ మార్క్స్ ఎలా, ఇవి చూద్దాం. ఫస్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ total marks 100, duration 90 minutes, 1.5 hours. నెగిటివ్ మార్క్ 1/3, అంటే మనం ఒక 3 తప్పులు చేస్తే 1 మార్క్ వెళ్ళిపోతుంది. సిలబస్ జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి ఉంది, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో సబ్ టాపిక్స్ చూద్దాం. రీజనింగ్ 30 మార్క్స్. ఇందులో సబ్ టాపిక్స్ సిలబస్ కోడింగ్, డీకోడింగ్, పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్, సిలాజిజం, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అజంప్షన్, అనాలజీ, మిస్సింగ్ నెంబర్స్, డైస్, odd one out, mathematic operations, Venn diagrams, counting of figures, calendar, alphabet numeric series, directions, number series, ranking, non-verbal. ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ 5 ఉంటాయి. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, అవన్నీ ఉంటాయి ఇందులో. నాన్ వర్బల్. మ్యాథమెటిక్స్. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో చూస్తే నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, ఆల్జిబ్రా, మెన్సురేషన్, సట్స్ అండ్ ఇన్సైట్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, ట్రిగ్నోమెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పర్సంటేజెస్, పార్ట్నర్షిప్. ఇవన్నీ మ్యాథమెటిక్స్. ఇది ఒక 30 మార్క్స్కి ఉంటుంది. మనకి రీజనింగ్ 30 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అనేది 40 మార్క్స్. ఇందులో కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా ఇలాంటివన్నీ అడుగుతారు ఇందులో. జనరల్ అవేర్నెస్ ఇది చాలా హ్యూజ్గా ఉంటుందండి. సో ఫస్ట్ మనం ఇది బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం రీజనింగ్ అని మ్యాథ్స్ చేసుకోవడం. ఇదే ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కదా, 30. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుంటే తర్వాత జనరల్ అవేర్నెస్ ఇవి జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, వీటి మీద ఫోకస్ పెట్టచ్చు. సో నేనేమనుకుంటున్నానంటే మన ఛానల్లో రోజుకొక చాప్టర్, ఒక రోజులో ఒక చాప్టర్ మొత్తం ఫుల్గా, ఇంకా కాన్సెప్ట్, ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం చేసేటట్టు టార్గెట్ పెట్టుకుందాం. రోజుకొక చాప్టర్ పెట్టుకుందాం. మేబీ అంటే బోర్ కొట్టినప్పుడు ఏదైనా స్టాటిక్ జీకేలో ఒక సబ్ టాపిక్ తీసుకొని చదువుకోవచ్చు. మ్యాథ్స్ బోర్ కొట్టమనుకోండి, ఒకవేళ మేబీ అలా కొడితే అలా రోజుకో టాపిక్ చేసేస్తే మొత్తం మనకి 20-25 ఇవి. ఇక్కడ ఒక 20 టాపిక్స్, 45 డేస్లో మొత్తం మ్యాథమెటిక్స్, రీజనింగ్, లేదంటే 50 డేస్లో అయిపోయేటట్టు. తర్వాత మనం జనరల్ అవేర్నెస్. నేను ఎక్కువ మ్యాథ్స్, రీజనింగే ప్రిఫర్ చేస్తానండి జనరల్ అవేర్నెస్ కంటే కూడా. ఎందుకంటే అది థియరీ పార్ట్ కాబట్టి సరిగ్గా గుర్తుండదు. సో ఎగ్జామ్ ముందు చదువుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. సో మీరేమంటారు? మీలో ఎవరన్నా కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకసారి ఎలా చదివితే బాగుంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.